రివ్యూ కూడా కాదు, ఇది జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను. నేను జిమ్కి వెళ్ళి 2.5 months అయింది. హే హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, దిస్ మై వినాయక్. సో ఈరోజు దీంతో మనకి పని లేదనమాట. సో పని ఉంది, కాకపోతే స్టార్టింగ్లో పని లేదు. సో విషయం ఏంటంటే ఈరోజు చెస్ వర్కౌట్. సో తమ్నేల్ చూసింటే అర్థం ఏంటది. సో మన చెస్ వర్కౌట్ని వార్మప్ స్ట్రెచ్చింగ్స్ అయిపోయాక వీఆర్ బిగినింగ్ విత్ హిందూ పుషప్స్. సో చాలామందికి హిందూ పుషప్స్ వాల్యూ తెలియదు అనమాట. హిందూ పుషప్స్ వల్ల మన బాడీలో జరిగే బెనిఫిట్స్ ఏంటంటే మన అప్పర్ బాడీ, విచ్ ఈస్ అవర్ షోల్డర్, విచ్ ఈస్ అవర్ చెస్ట్, విచ్ ఈస్ అవర్ ట్రైసెప్, విచ్ ఈస్ అవర్ కోర్, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. వీటన్నిటి స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. అండ్ ఆల్సో మన ఎండ్యూరెన్సీ చాలా వరకు గెయిన్ అవుద్ది. సో చాలామంది బిగినర్స్ చేసే తప్పులు ఏంటంటే వాళ్ళ బాడీ వెయిట్స్తో వర్కౌట్స్ చేయకుండా డైరెక్ట్గా వెయిట్స్కి వెళ్ళిపోతుంటారు అనమాట. ఏం ఉపయోగం దానివల్ల? సింపుల్ చెప్తాను బాస్. మీరు ఎవ్రీడే లైఫ్లో మీ బాడీ వెయిట్తో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోకుండా వెయిట్స్కి వెళ్ళిపోతే ఏమవుద్దంటే స్టార్టింగ్ డేస్లో మీ రైట్ హ్యాండ్ లెగుస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ లెగదు, లెఫ్ట్ హ్యాండ్ లెగిస్తే రైట్ హ్యాండ్ లెగదు. షోల్డర్ ప్రెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది దాని వాల్యూ, దాని ప్రాబ్లం ఏంటో, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో. సో జస్ట్ మేక్ ష్యూర్ డూయింగ్ అ వర్కౌట్స్ విత్ యువర్ బాడీ వెయిట్స్. అవి కూడా చెప్తాను. ఫస్ట్ పుషప్స్, పుల్అప్స్, డిప్స్, స్క్వాట్స్, ఈ 4 బాడీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఆపేవాడు ఎవడు లేడు. మీరు ఈజీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకునేస్తారనమాట. మీ కాన్ఫిడెన్స్ పీక్స్ వెళ్ళిపోద్ది. సో వీలైనంత వరకు మీ స్ట్రెంగ్త్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకోండి. ఇనిషియల్లీ మీ పుషప్స్ కావచ్చు, పుల్అప్స్ కావచ్చు, డిప్స్ కావచ్చు, స్క్వాట్స్ కావచ్చు, 3 వచ్చినా పర్లేదు, 2 వచ్చినా పర్లేదు, 1 వచ్చినా పర్లేదు. మీరు ఆ ఫామ్ కరెక్ట్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే అది ఎందుకు రాదో చూద్దాం. ఆ ఫామ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుద్ది. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఏం పర్లేదు, గెటింగ్ బెటర్ ఎవ్రీ సింగిల్ డే, దట్ ఈస్ ఆల్ ఇట్ మ్యాటర్స్. సో యా, లెట్స్ బిగిన్ అవర్ హిందూ పుషప్స్. యా, నా ఇనిషియల్ డేస్లో హిందూ పుషప్స్తోనే వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో బేసిక్గా హిందూ పుషప్స్ని ఎలా చేయాలి అంటే జస్ట్ కీప్ యువర్ లెగ్స్ యాజ్ మచ్ యాజ్ వైడర్ యూ క్యాన్. సో ఈ వీడియో యాంగిల్లో నేను చూపించలేకపోతున్నా, బట్ ప్లీజ్ స్ప్రెడ్ యువర్ లెగ్స్. అండ్ దెన్ ప్రాపర్ ఆర్మ్తో సపోర్ట్ వచ్చిన తర్వాత కొంచెం చెస్ట్కి ఈక్వల్గా ఉండి, సో ఇలా ఉండాలన్నమాట. మీ చెస్ట్ లైన్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఇలా ఉండకూడదు, షోల్డర్కి పడకూడదు. సో హిందూ పుషప్స్లో కాదు, ఏ చెస్ట్ పుష్ వర్కౌట్ అప్పుడు కూడా జస్ట్ మేక్ షూర్ దట్ మీ చెస్ట్కి, మీ షోల్డర్కి కింద ఉండాలి, చెస్ట్కి ఈక్వల్గా ఉండాలి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో లెట్స్ బిగిన్. ఐల్ షో యూ వన్స్. సో జస్ట్ క్రష్ యువర్ చెస్ట్ అండ్ దెన్ సేమ్ వే అండ్ దెన్ అప్. సో పోను వర్కౌట్ని ఫాస్టర్ చేయండి. Coming to our next body weight variation, డైమండ్ పుషప్స్. సో డైమండ్ పుషప్స్ని చాలామంది కేర్లెస్గా చూస్తారనమాట. డైమండ్ పుషప్స్ వల్ల సేమ్ హిందూ పుషప్స్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి నన్ను అడిగితే. బికాజ్ యువర్ ట్రైసెప్ విల్ బి యాక్టివేటెడ్, యువర్ కోర్, యువర్ అప్పర్ చెస్ట్ అండ్ ఓవరాల్ మీ ఎండ్యూరెన్సీ, మీ బాడీ బ్యాలెన్స్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఇఫ్ యూర్ ప్రాక్టీసింగ్ డే బై డే. It's all about one thing. The goal is simple, getting better every single day. That is all it matters. మీ వల్ల కాకపోయినా పర్లేదు, జస్ట్ సింపుల్గా నార్మల్ పుషప్స్ ఎలా చేస్తారో కొంచెం దగ్గరగా చేతులు దగ్గర పెట్టుకొని ట్రై చేయండి. యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అండ్ ఆల్సో మీకు ఒకవేళ నార్మల్ పుషప్స్ కూడా కాకపోతే జస్ట్ ట్రై విత్ యువర్ నీస్. బికాజ్ మీరు రాలేదనుకుంటే అది ఎప్పటికి రాదు. సో జస్ట్ మేక్ షూర్, యాజ్ ఎ సెడ్, మీ షోల్డర్ పైన కూడా చేతులు జస్ట్ మీ చెస్ట్కి ఈక్వల్గా ఉండాలి. జస్ట్ కీప్ యువర్ లెగ్స్ వైడర్.
just crush your chest. After our Hindu push-ups and diamond push-ups, we are beginning with chest press. మీ చెస్ట్ని అప్ప పెట్టుకోండి, స్పైన్ని స్ట్రైట్ పెట్టుకోండి, కొంచెం బెండ్ అవ్వండి. యా, మీ చేతుల్ని స్ట్రైట్ లైన్లో పెట్టుకోండి. And hold for 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా మీ దగ్గర సింగిల్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఉన్నా పర్లేదు, రెపిటేషన్స్ పెంచండి సెట్ బై సెట్. మీ దగ్గర రెసిస్టెన్స్ బ్యాండ్ లేకపోయినా పర్లేదు, బాడీ వెయిట్తో స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోండి. అంతేకాని ఆ కారణాలు ఈ కారణాలు ఉన్నాయని చెప్పి ఎక్స్క్యూజెస్తో మిమ్మల్ని మీరు గివ్ అప్ ఇచ్చుకోకండి. సో మనల్ని నాశనం చేసేది ఆ ఎక్స్క్యూజెస్ అనమాట. సో లెట్స్ బిగిన్ విత్ 25 kgs రెసిస్టెన్స్ బ్యాండ్ చెస్ట్ ప్రెస్. సేమ్ ఫార్ములా, చెస్ట్ అప్, బ్యాక్ లిటిల్ బెండ్ చేయండి బికాజ్ మీకు ఎఫెక్టివ్గా పడాలి కాబట్టి. అండ్ మీ ఆర్మ్స్ని స్ట్రైట్ లైన్లో పెట్టుకోండి ఇలా. అండ్ యా, hold for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yeah, 35 kgs resistance band chest press. సో వీలైనంత వరకు ఈక్వల్గా పెట్టుకోండి రెండు రెసిస్టెన్స్ బ్యాండ్ని, ఇంబ్యాలెన్స్ లేకుండా. సండియన్ చెస్ట్ డౌన్, ఆర్మ్ స్ట్రైట్ పెట్టుకోండి. Hold 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇంతటితో మన చెస్ వర్కౌట్స్ ఈరోజుకి సమాప్తం. సో చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, బ్రో రెసిస్టెన్స్ బ్యాండ్తో ఏం రాదు బ్రో అని. సో జస్ట్ లుక్ అట్ బ్యాక్ మై ఫస్ట్ వీడియో విచ్ ఐ స్టార్టెడ్ విత్ రెసిస్టెన్స్ బ్యాండ్. ఆ రోజు నా బాడీలో మజిల్ ఎలా ఉంది చూడండి, ఈరోజు నా బాడీలో మజిల్ ఎలా ఉందని చూడండి. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్, ఐ కెన్ షూలీ సే దట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ వన్ థింగ్, యువర్ ఫుడ్, సెకండ్ థింగ్ యువర్ స్లీప్, థర్డ్ థింగ్ యువర్ వర్కౌట్స్. సో నీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉందా వర్కౌట్ వైజ్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందా, రెసిస్టెన్స్ బ్యాండ్తో నువ్వు ఎక్కడైనా వర్కౌట్ చేసుకోవచ్చు. లేదు జిమ్లోనే ఇవన్నీ అవుతుంది, బాడీ మజిల్ ఇంక్రీజ్ అయ్యేది జిమ్ వల్లే అంటే, ఐఎమ్ నాట్ అపోజింగ్ జిమ్. నేను నా జర్నీని జిమ్తోనే స్టార్ట్ చేశాను. బట్ నేను చెప్తుంది ఏంటంటే, రెసిస్టెన్స్ బ్యాండ్ వల్ల ఏమీ అవ్వదు అంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. సో మీరు ట్రై చేయకుండా చెప్పేయకూడదు. నేను 2.5 months ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, రివ్యూ కూడా కాదు ఇది, జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను. నేను జిమ్కి వెళ్ళి 2.5 months అయింది. బట్ స్టిల్ లుక్ ఎట్ మీ, నేను మరీ అంత మస్కులర్ లేకపోయిండొచ్చు, బట్ ఐఎమ్ ఫిట్ ఎనఫ్. ఇఫ్ యూ లుక్ ఎట్ మై బాడీ, యా ఐఎమ్ ఫిట్ ఎనఫ్. సో నా స్ట్రెంగ్త్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. యాజ్ ఎ సెడ్, ఫుడ్, స్లీప్, మెంటల్ స్ట్రెస్ అండ్ వర్కౌట్స్, ఇవి 4 కంట్రోల్లో ఉంటే మీరు ఎలా అయినా ఫిట్గా ఉండొచ్చు.
ఎక్కడైనా ఫిట్గా ఉండొచ్చు. సో స్ట్రెస్ అవ్వకండి మీరు, అండ్ ఫాలో అయిపోండి అంతే. సో డన్ ఫర్ ద డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో మీ అండ్ సపోర్ట్ మీ. యాజ్ ఐ సే ఇన్ ఎవ్రీ వీడియో, ఇలా అవుట్డోర్లో వచ్చి అలోన్గా వర్కౌట్ చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. నాకు అది మిమ్మల్ని చూసాక వస్తుంది, బికాజ్ మీరు చేసే లైక్స్, షేర్స్, కమెంట్స్ నాకు బూస్టప్ ఇస్తున్నాయి అనమాట. నా వీలైనంత వరకు రీసెర్చ్ చేసి మరి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ట్రయింగ్ మై బెస్ట్. సీ సూన్ విత్ నెక్స్ట్ వీడియో విత్ నెక్స్ట్ మజిల్. పేరు గుర్తుపెట్టుకోండి, వినయ్.